ఫ్రెండ్స్ ఫైనల్ గా మనం ఈ వెహికల్ యొక్క పెర్ఫార్మెన్స్ అయితే చూద్దాము. నేనైతే స్టార్ట్ చేసి డ్రైవ్ చేసి క్లియర్ గా అయితే చూపిస్తాను. సో నేనైతే ఫస్ట్ అయితే ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది మ్యాగ్నా వేరియంట్ కాబట్టి అలాంటి పుష్ స్టార్ట్ అయితే రాదు, మాన్యువల్ కీతో అయితే ఉంటుంది. మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు, నేనైతే వెహికల్ ఆన్ చేశాను, ఎలాంటి ఇంజిన్ నాయిస్ కూడా క్యాబిన్ లోకి రాదు అసలు. సో ఈ విషయాన్ని నేను మెయిన్ ప్రో కింద అయితే కన్సిడర్ చేస్తాను. నేనైతే ఏసీ ఆన్ చేశాను, 1 లో పెట్టాను. నేను ఆల్మోస్ట్ 2 years నుంచి వెహికల్ డ్రైవ్ చేస్తున్నాను. ఏసీ విషయానికి వచ్చేసరికి ఏసీ ఆన్ చేయగానే విత్ ఇన్ 2 or 3 minutes లో అయితే క్యాబిన్ అయితే అంతా కూల్ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా డ్రైవ్ చేసి కూడా చూద్దాం. సో నేను ఫస్ట్ గేర్ అయితే వేసాను. పికప్ అయితే చాలా బాగుంటది, ఇనిషియల్ పికప్. ఇందులో నేను ఏమైనా కొంచెం నెగిటివ్ గా ఫీల్ అయ్యానంటే, సో ఏదైనా వెహికల్ని ఓవర్టేక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం ల్యాగ్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే, ఇది 15 inch టైర్ అవడం వల్ల ఏమవుతుంది అంటే, మీరు మోర్ దెన్ 100 స్పీడ్ వెళ్ళినప్పుడు కానీ 120 స్పీడ్ వెళ్ళినప్పుడు కానీ చాలా స్టేబుల్గా ఉంటుంది వెహికల్. మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఏదో రోడ్ని అంటుకుని వెళ్ళిపోతున్నట్టు అయితే వెహికల్ ఫీల్ వస్తుంది. ఎలాంటి మీకు గాల్లో వెళ్ళిపోవడం కానీ ఇట్లాంటి ఫీల్ అయితే రాదు. చాలా స్మూత్గా ఉంటుంది. 100లో వెళ్ళినా సరే చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. మీకు భయం కానీ ఇట్లాంటి ఏమీ రాదు. ఎందుకంటే నేను చాలా లాంగ్ డ్రైవ్స్ కూడా దీని మీద డ్రైవ్ చేయడం అయితే జరిగింది. సో నాకు ఎలాంటి ఇష్యూ అయితే లేదు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ విషయం వచ్చేసి మైలేజ్. సో నాకు హైవేస్లో వచ్చేసి 17-18 అలా అయితే వస్తుంది. మనకి ఇక్కడ సిటీస్లో అయితే కన్సిడర్ చేసుకున్నట్లయితే కనుక 15-16 ఈ మధ్యలో అయితే ర్యాలీ అవుతూ ఉంటుంది. అండ్ అలానే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సర్వీస్. సో ఏదైనా మనం కార్ కొనుక్కున్నాం అంటే తర్వాత సర్వీస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. హుండై విషయంలో మాత్రం నాకు వెహికల్కి 2-3 కంప్లైంట్స్ అయితే వచ్చినాయి. అలాంటప్పుడు హుండై వాళ్ళు రియాక్ట్ అయిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ విషయంలో అయితే మనం హుండై వాళ్ళకి పేరు పెట్టక్కర్లేదు, కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు సర్వీస్ విషయంలో. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఓనర్షిప్ రివ్యూ అయితే వచ్చేసి. ఈ కార్ అయితే నాకు ఎలాంటి ఇబ్బంది అయితే ఫీల్ అవ్వలేదు. మా ఫ్యామిలీతో కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా నాకు చాలా కంఫర్టబుల్ అనిపించింది. అలానే దీనికి ఎక్కువ బోట్ స్పేస్ కూడా ఉండడం వల్ల లగేజ్ క్యారీ చేయడం కానీ అన్నీ కూడా చాలా కంఫర్టబుల్ అంతా కూడా. సో ఎవ్రీథింగ్ ఓకే. నాకు ఇందులో ఏమైనా ఒక్క మైనస్ పాయింట్ అనిపించింది అంటే ఆ పవర్ లాగ్. ఏ విషయంలో అంటే ఎప్పుడైనా ఓవర్టేక్ చేసినప్పుడు కొంచెం పవర్ లాగ్ అయితే అనిపిస్తుంది. సో ఆ విషయం చూసుకుని మీరైతే వెహికల్ కొనాలా కొనొద్దు అనేది డిసైడ్ చేసుకోండి. సో ఇదండి ఓవరాల్గా మొత్తం. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.